ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసి వందలాది మంది ఉగ్రవాదులను అంతమొందించి భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన భారత సైనికులకు మద్దతుగా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా నుండి మోత్కలగూడెం చౌరస్తా వరకు తిరంగ ర్యాలీతో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులను అంతమొందించడమే కాకుండా వారి స్థావరాలను ధ్వంసం చేసి భారతదేశ శక్తి సామర్థ్యాలను తెలియజేసిన సైనికులకు మద్దతుగా జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా నుండి మోత్కలగూడెం చౌరస్తా వరకు వందలాది మంది బీజేపీ నాయకులు జాతీయ నాయకులు జెండా చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఠాను అంతమొందించడంలోని భారతదేశ సైనికులు చూపిన విరోచిత పోరాటానికి మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని, ఆపరేషన్ సింధూరం ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రతి క్షణం భారతీయుల రక్షణ కోసం భారత్లో కాపలాగా ఉన్నటువంటి సైనికులకు ఎల్లవేళలా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలోని జమ్మికుంట బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందిని మతాన్ని గుర్తించి చివరికి బట్టలిప్పి వీళ్ళు హిందువులైతే వాళ్ళందరినీ కూడా తల్లుల ముందు పిల్లలని, భార్యల ముందు భర్తలని, తల్లిదండ్రుల ముందు పిల్లలని, అదేవిధంగా తండ్రులని, ఈ రకంగా 26 మందిని దారుణ మారణకాండ చేస్తే మనకు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ తల్లుల యొక్క సింధూరాన్ని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తొలగించారో వారికి గౌరవాన్ని పెంచాలి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పాకిస్తాన్లో ప్రధాని గారు ఎప్పుడు చెప్తున్నారు, గడువునే కుస్తే మాలని చెప్పి ఆ రకంగా 100 కిలోమీటర్ల లోపలి కూడా పోయి ఉగ్రవాద స్థావరాలైనటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, లష్కరే తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద హెడ్ క్వార్టర్లు సైతం జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో దాన్ని స్థాపించేటువంటి మౌజర్కి సంబంధించి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా 14 మందిని వాళ్ళ హెడ్ క్వార్టర్లోనే మట్టు పెట్టేటువంటి చరిత్ర మన ఈరోజు మన ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరగడం, ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం అటాక్ చేయడం జరిగింది. ఇది చేసిన తర్వాత మన దేశం మీద అనేక పట్టణాల మీద సాధారణ ప్రజల మీద వాళ్ళు దాడి చేసే ప్రయత్నం, వందలాది డ్రోన్స్ కానీ మిసైల్స్ తోటి దాడి చేసే ప్రయత్నం చేస్తే మనం ఒక్కటి కూడా మనకు నష్టం జరగకుండా మన యొక్క దేశ రక్షణ వ్యవస్థ, డిఫెన్స్ ఏదైతే సిస్టమ్ ఉందో వాటిని అడ్డుకొని పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళ వైమానిక స్థావరాలని 10కి పైగా వైమానిక స్థావరాలని ధ్వంసం చేసి వాళ్ళ యొక్క
రక్షణ వ్యవస్థలో 20% రక్షణ వ్యవస్థని నష్టం చేసినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారిది. అంతేకాదు గత అనేక యుద్ధాల సమయంలో కూడా పాకిస్తాన్ తోటి యుద్ధాలు అయినప్పుడు కూడా మొదకు మన దేశంలో రక్తాన్ని పారిస్తుంటే మన యొక్క నీళ్ళని, సింధు నది నీళ్ళని వాళ్ళు వాడుకుంటూ మనకు కేవలం 20% ఇస్తూ వాళ్ళు 80% వాడుకుంటుంటే ఈ పహల్గామ్ ఘటన తర్వాత మొట్టమొదటిసారి దాని యొక్క సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ మన ఆ నీళ్లు సింధు నీళ్ళని మనం వాడుకునే విధంగా ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ దేశానికి నరేంద్ర మోడీ గారు నేను ఇక్కడ ప్రధాన సేవకుడు ఉన్నా, నేనుండగా దేశ ప్రజల మీద ఏమాత్రం ఈగ వాలినా కూడా నేను దానికి తగిన గుణపాఠం చెప్తా అని చెప్పి మనకు మొన్నటి సంఘటన ద్వారా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, మొన్ననే పహల్గామ్ లో ఉగ్రవాదులు మన అమాయక 26 మంది హిందువులను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేసిన తర్వాత గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సైనిక బలగాలు పాకిస్తాన్ లో తీవ్రవాద స్థావరాలు ఏ విధంగా మరి తుదిముట్టించినాయో మన అందరికీ కూడా తెలుసు. ఈ రోజు మన దేశ ప్రజలు కాపాడమే లక్ష్యంగా వారి ప్రాణాలు సైతం పోతున్నా ముందుండి కొట్లాడుతున్నటువంటి వీర జవాన్లకు మన అందరం అండగా ఉంటామని చెప్పి జమ్మికుంట పట్టణంలో యొక్క తిరంగ ర్యాలీని మనం నిర్వహించడం జరుగుతుంది.